టంటడాయ్. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? గిఫ్ట్. డెలివరీ బాయ్ ఓకే, గిఫ్ట్ ఎక్కడా? ఈడే గిఫ్ట్. ఇతనే గిఫ్ట్. థూ, ఈడి గిఫ్ట్ ఏంటి? ఏం మాట్లాడుతున్నారండి? ఏంటి తూనా వెళ్ళిపోతా. భయ్యా నువ్వు ఆగు భయ్యా, నేను మాట్లాడతా. మర్చిపోయినట్టుంది. మర్చిపోయిందా? నేను వెళ్ళిపోతా. నువ్వు ఆగు భయ్యా. అంజు, లవర్కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? ఏంటి వీడు లవరా? ఎవరికి? నీకా? ఏయ్, ఇద్దరు మగాళ్ళు ఎక్కడైనా లవ్ చేసుకుంటే సమానత్వం ఉంటుందా? ఈడు సారీ భయ్యా, ఈ భయ్యా నీ లవరు. నాటవలస టోల్ గేట్ దగ్గర జామకాయలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. వీడు లవరా? ఏంటి జాంకీలు అమ్ముకున్నా? నేను వెళ్ళిపోతా. నువ్వు ఆగరా. నువ్వే కదే నాకు లవరు ఊర్లో రమేష్ అన్నావు. మీ సమానత్వం టార్చర్ భరించలేక నోటికొచ్చిన పేరు చెప్పాను. అసలు వీడిని మా ఊర్లో చూసినట్టు కూడా నాకు గుర్తులేదు. ఓసి నీ ఎంకమ్మ, ఎంత పని చేసావే. నీదేదో సిన్సియర్ లవ్ అనుకుని ఏదో ఒక 10,000 ఖర్చు పెట్టి ఇక్కడికి రప్పించా. ఏంటి ఎదవనా? నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోతావా? వెళ్ళి. సమానత్వం లేదు, బొక్క లేదు, ఒకటే డైలాగ్ వేసుకుని. ఏ సంబంధాలు సెట్ అవ్వట్లేదు కదా, ఈ పిచ్చోడు ఏదో లవర్ని సెట్ చేస్తాడని వచ్చాను. ఇది కూడా దొబ్బింది. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? గిఫ్ట్. అసలు ఏ మొగుడైనా తన పెళ్ళానికి లవర్ ని గిఫ్ట్ గా ఇస్తాడా? ఏ మా ఇద్దరి చేతిలో మర్డర్ అయిపోవాలనుందా మీకు? నాకు అదంతా తెలీదు. సమానత్వం మిస్ అయిపోద్ది. నేను నీకు గిఫ్ట్ ఇచ్చాను, నువ్వు కూడా నాకు గిఫ్ట్ ఇచ్చే. సరే, 300 ఫోన్ పే చేస్తాను. మీకు నచ్చింది కొనుక్కొని పండగ చేసుకోండి. డబ్బులు ఇస్తే సమానత్వం మిస్ అయిపోద్ది. నేను నీకు లవర్ తెచ్చాను, నువ్వు కూడా నాకు లవర్ తెచ్చిపెట్టు. ఏంటి మీకు లవర్ ఉందా? ఎక్కడా? ఎర్రగడ్డలోనా? హే, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? అయినా నువ్వు నా అంత కష్టపడక్కర్లేదు. నెంబర్ వాట్సాప్ చేశాను, వెళ్ళి తీసుకొచ్చే. లేకపోతే లేకపోతే మీ సమానత్వం పోతుంది, అంతే కదా? ఛే, పాపం ప్రశాంతంగా బతుకుతూ ఉంటది. ఈ సమానత్వం గడి గురించి గుర్తు చేస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. ఏంటి తెగ రెడీ అవుతున్నారు? బయటికి ఎక్కడికన్నా వెళ్తున్నారా? నా యాక్షన్ తీసుకొస్తున్నావు కదా, ఆ మాత్రం రెడీ అయిపోతే ఎలా? తను మీతో లవ్ లో ఉన్నప్పుడే చనిపోయిందంట కదా? అవును, కర్రీ పాయింట్కి వెళ్ళి సాంబార్ తీసుకురామంటే దారిలో లారీ గురించి చచ్చిపోయింది. మరి ఇప్పుడు చచ్చిపోయిందని ఎలా తీసుకొని రావాలి? చూడు, సమానత్వం కోసం ఏదైనా చెయ్యాలా? చావు పుట్టుకులు వస్తూ పోతూ ఉంటాయి, కానీ సమానత్వంకి అన్యాయం జరగకూడదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చచ్చిపోయింది అయ్యి ఎక్కడో దగ్గర పుట్టే ఉంటది కదా, దాన్ని వెతికి వెతికి నా కోసం తీసుకురా. మనతో మామూలుగా ఉండదా? రాఘవా రా, కూర్చో. అమ్మా, ఏంటి సంగతులు? అరే సమానత్వం, నిన్న పెళ్లి చూపులకి వెళ్ళాను రా. ఎవరు పెళ్లి చూపులు? ఎవరివో ఏంటి, నావే. ఏంటి నీకు పెళ్లి చూపులా? అంటే ఎంతసేపు మీ ఇంట్లో ఫంక్షన్కి రావడమేనా? మా ఇంట్లో ఫంక్షన్లు జరగకూడదా? ఏదో అలవాట్లు అనేసాను లేరా. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంటది? అంటే ఇప్పటివరకు నాతో ఫోన్లో మాట్లాడింది, ఇప్పుడు ఏం చేస్తుందో తెలీదు. అందుకే నీ మోహన్ పెళ్లి చూపులేంటా అని అడిగాను. జనరల్ గా అమ్మాయి ఏం చేస్తుందా అని అడుగుతున్నా. జనరల్ స్టోర్ లో పనిచేస్తుందిరా. సరిపోయింది, జాబ్ విషయంలో ఇద్దరు సమానత్వం పాటిస్తున్నారన్నమాట. సర్లే, ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటది? అరుంధతి సినిమాలో అనుష్క మాదిరి ఉంటుందిరా. నువ్వు అదే సినిమాలో సిఎస్ ఇండియాలా ఉంటావు. సురుకురు బచ్చా అను, సరిపోద్ది. సూకరు బచ్చా. అమ్మాయి ఏం చదువుకుంది? అరే జనరల్ స్టోర్ లో పనిచేసే అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తుందారా. ఇంటర్తో ఆపేసింది. నువ్వు 10th ఫెయిల్, సమానత్వం మిస్ అయిపోయింది. ఊరుకోరా, ఎంతసేపు సమానత్వం గురించి అందరికీ చెప్తావు, సమానత్వం పాటించడం నీకే రాదు. ఈడికే బుర్ర లేదు, పోయిపోయి మా ఆయనకే చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? అసలు సమానత్వం కాన్సెప్ట్ కనిపెట్టిందే నేను. సమానత్వం సరిగ్గా పాటించట్లేదు అంటవేంట్రా? రాదు. ఊరే, సమానత్వం సరిగ్గా పాటించిన ఒక్క విషయం నాకు చెప్పరా. ఒకటేంది 3-4 చెప్తా. సిస్టర్ ఒకసారి ఇలా రండి. రండి, ఇక్కడ నించోండి. చూడు, హైటు వెయిటు వైటు
ఎందులోనూ మీ ఇద్దరి మధ్య సమానత్వం లేదు. వీడేంటి టాపిక్ నా వైపు తిప్పుతున్నాడు? నువ్వేమో బీఎస్సీ కంప్యూటర్స్. సిస్టర్, మరి మీరు? బీటెక్ డిస్కో అంటే? అంటే బీటెక్ మధ్యలో ఆపేశాను బ్రో. చూసావా, చదువులో కూడా మీ ఇద్దరి మధ్య సమానత్వం లేదు. ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? రేయ్, పెళ్ళిళ్ళు పెద్ద మనిషి లాంటి గొప్ప ఫంక్షన్ల గురించి నీతో చెప్పినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలా? ఎవడ్రా ఏయ్, వీడు?